పోతీఫర్ ఇంటిలో యోసేపు ఉండడం ద్వారా యోసేపును బట్టి అతని ఇల్లు దీవించబడింది. అతడు కలిగి ఉన్నదంతయు ఆశీర్వదించబడింది. ఒక క్రైస్తవుని బట్టి, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలను బట్టి, వారైనా లేదా నీవైనా నేనైనా మనము ఎక్కడ ఉంటే అక్కడ దీవెనలు కలగాలి. మనలను బట్టి ఒక కుటుంబం దీవించబడాలి. మనలను బట్టి మన కుటుంబము ఆశీర్వదించబడాలి. యోసేపును బట్టి అతని ఇల్లు దీవించబడింది. అంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనక యోసేపును బట్టి దేవుడు దీవించాడు. మనకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు దీవెనలు మనతోనే ఉంటాయి. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారు హెచ్చించబడతారు, ఆశీర్వదించబడతారు, అన్ని విధాలుగా కాపాడబడతారు. దేవుని తోడు మనకు చాలా అవసరం. ఈ లోకంలో మనుషుల తోడు మనతో ఎప్పుడూ ఉండదండి. ఎప్పుడు మనతోనే మనుషులు తోడుగా ఉంటారా? ఏదో ఒకరోజు మనుషులు మనలను విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే కదా. మనతో ఎవరు ఎక్కువ కాలం తోడుగా ఉండలేరు. అయ్యో, నాకు తోడుగా ఉంటాను అనుకున్నాను, మధ్యలోనే వెళ్ళిపోయాడు. నాకు తోడుగా ఉంటాను అనుకున్నాడు, అప్పుడే వెళ్ళిపోయిందా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. వివాహం చేసుకునేటప్పుడు ఒక ప్రమాణం చేస్తారు. చివరి వరకు, కడ వరకు నిన్ను నేను విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తారు. కష్టం వచ్చినా తోడుగా ఉంటాను, నష్టాలలో తోడుగా ఉంటాను, సంతోషంలో తోడుగా ఉంటాను, అన్ని విషయములలో నేను నీకు తోడుగా ఉంటాను అని ఒకరి నిమిత్తమై ఒకరు ఏం చేస్తారు? ప్రమాణాలు చేస్తారు. కానీ ఈరోజు మధ్యలోనే భర్తను విడిచిపెట్టేస్తున్నారు, మధ్యలోనే భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. తోడు ఎక్కడుందండి? మనుషుల తోడు తాత్కాలిక. ఒకవేళ మనుషులు మనకు తోడుగా ఉన్నా మనకు చేసేదేముంది? మన అక్కరలు తీర్చేదేముంది? మనకు సహాయం చేసేదేముంది? కానీ దేవుని తోడు మనకు చాలా ప్రాముఖ్యం. యోసేపు దేవుని పట్ల భయము కలిగి ఉన్నవాడు. భయము కలిగి ఉన్నవాడు గనకనే యోసేపును బట్టి అతని ఇల్లు దీవించబడింది. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు భయము కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడండి. దేవుడు తోడుగా ఉంటాడండి. ఎప్పుడు విడిచిపెట్టాడండి, ఎప్పుడు విడిచిపెట్టాడు. అందుకే యోసేపును బట్టి ఇల్లు దీవించబడింది. అన్నలు కొడుతున్నా, తిడుతున్నా, అమ్మివేసిన దేవుని మీద మాత్రం ఎటువంటి కోపాన్ని పెంచుకోలేదు, ఎటువంటి ద్వేషాన్ని పెంచుకోలేదు. దేవునికి లోబడుతూనే వచ్చాడు, దేవునికి భయపడుతూనే వచ్చాడు, దేవుని మాటకు విధేయత చూపిస్తూనే నడిచాడు. అందుకే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవునికి విధేయత చూపిస్తామో, దేవుడు చెప్పిన దానికి లోబడతామో, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతామో, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండి మన ద్వారా మన ఇల్లు దీవించబడేటట్లు చేస్తాడు. మన ద్వారా వ్యాపారం దీవించబడేటట్లు చేస్తాడు. మన ద్వారా కలిగి ఉన్నవన్నీ ఆశీర్వదించబడేటట్లు చేస్తాడు. యోసేపును బట్టి అతని ఇల్లు దీవించబడితే మరి నిన్ను నన్ను బట్టి మన కుటుంబం ఏ విధంగా ఉన్నది? మన కుటుంబము ఆశీర్వదించబడుతుందా, శపించబడుతుందా? మన ద్వారా మన కుటుంబానికి మేలులు కలుగుతున్నాయా, కీడు కలుగుతున్నదా? భక్తి చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, వాక్యాన్ని వింటున్నా, చదువుతున్నా, ప్రార్థనకి వెళ్తున్నా,
మన ద్వారా మన కుటుంబానికి, మన భక్తి ద్వారా మన కుటుంబానికి ఏ ఉపయోగం కలగకపోతే భక్తి చేయడం దేనికి? భక్తిలో ఏదో లోపం దాచబడి ఉంది, లోపం దాగి ఉంది. పైకేమో భక్తులుగా నటిస్తున్నాం, కానీ ఆ భక్తిలో సారము లేని భక్తి, శక్తి లేని భక్తి. మన భక్తి చేత మన కుటుంబానికి ఏ దీవెనలు మేలులు కలగకపోతే మన భక్తి చేయడం దేనికండి? భక్తి చేస్తున్నాం, భయము లేని భక్తి చేస్తున్నాం. భక్తి చేస్తున్నాం, దేవునికి లోబడని భక్తి చేస్తున్నాం. భక్తిని చేస్తున్నాం, దేవునికి విధేయత చూపించని భక్తి చేస్తున్నాం. ఇలాంటి భక్తి వలన ఎవరికి దీవెన ఉంటుంది? ఇలాంటి భక్తి వలన ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఇలాంటి భక్తి జీవితాన్ని బట్టి కుటుంబం ఎలా దీవించబడుతుంది? నిన్ను బట్టి ఇంతవరకు, ఇంతకాలం నీ ఇంటిలో ఉన్న వాళ్ళకి కన్నీళ్లు తెప్పించారేమో. నీ ద్వారా నీ ఇంటిలో ఉన్న వాళ్ళు అవమానంతో తలదించుకొని బ్రతుకుతున్నారేమో. నీ ద్వారా నీ ఇంటిలో ఉన్నవారు సిగ్గుతో తలదించుకొని జీవిస్తున్నారేమో. నీ ద్వారా నీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ అటు బ్రతకలేక చావలేక జీవిస్తున్నారేమో. నీ ద్వారా నీ కుటుంబానికి క్షేమము లేకుండా బ్రతుకుతున్నారేమో. మరి ఈ దినం నుంచి మన భక్తి జీవితాన్ని సరి చేసుకొని, మన భక్తి జీవితంలో లోపాలు ఉన్నట్లయితే సరిదిద్దుకొని, దేవుని మాటకు విధేయత చూపిస్తూ, లోబడుతూ, ఇదిగో దేవునికి భయపడుతూ మన భక్తి చేసినప్పుడు, అప్పుడు నిజముగా దేవుడు మనకు తోడై ఉండి పోగొట్టుకున్న దీవెనలను, పోగొట్టుకున్న సంతోషాన్ని, పోగొట్టుకున్న ఆశీర్వాదాలను తిరిగి నీ ద్వారా కుటుంబానికి అందిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. యోసేపును బట్టి పోతిఫర్ ఇల్లు దీవించబడేది. కారణం, నీ మాటకు విధేయత చూపిస్తూ, లోబడుతూ, నీకు భయపడుతూ బ్రతికాడు. మీరు ఆయనకు తోడుగా ఉన్నారు, అందుకే ఆ ఇంటిని దీవించారు. మాకు తోడుగా ఉండాలంటే నీ యందు విధేయత కలిగి, లోబడుతూ, భయము కలిగి మేము జీవించినప్పుడు మీరు మాకు తోడుగా ఉంటారు. అప్పుడు మేము ఎక్కడున్నా అక్కడ దీవెన ఉంటుంది. ఇంతకాలం మా ద్వారా మా కుటుంబానికి కలిగిన కన్నీళ్ళు, అవమానం, సిగ్గు, అప్పులు, నిందలు, వ్యాధులు ఇక చాలయ్యా. ఈ దినము నుండి నా కుటుంబానికి నా ద్వారా దీవెనలు మాత్రమే కలుగునట్లు నా జీవితాన్ని, నా భక్తిని మార్చుకుంటున్నాను. నన్ను దీవించండి, సరిచేయండి. నీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.